లూకా సువార్త 19వ అధ్యాయము 45వ వచనం నుండి 20వ అధ్యాయము 6వ వచనం వరకు ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించెను. ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. లూకా సువార్త 20వ అధ్యాయము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకైన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదరు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి.